ల్యాండ్ టైటిల్ యాక్ట్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన జగన్ మళ్లీ సీఎం అవుతారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటున్న గూడూరి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. 4 ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు వారి ప్రచార కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మనతో పాటు సౌమ్యులు ప్రముఖ డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు గారు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన రేస్లో ఉన్నారు. మనం ఆయన అడిగి ప్రచారం ఏ రకంగా సాగుతుంది ఏంటనే ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. గత 2 నెలలుగా మా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా విస్తృతంగా పర్యటించాను. ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏమైతే చేశారో సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యానికి ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ జనాలు అందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. ఎందుకంటే పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని సంకల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. అలా అదేవిధంగా మంచి వైద్యాన్ని అందించారు. అదేవిధంగా మంచి వ్యవస్థల్ని అంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థని క్రియేట్ చేసి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే గతంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక స్లీపర్ సెల్స్లో ఉన్న వ్యక్తే ఇదే వాలంటీర్లకి ఈరోజు 10,000 జీతం ఇస్తాను, కంటిన్యూ చేస్తాను అనడం దానిపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? వాలంటీర్ వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తులు దేశద్రోహులని నానా విధాలుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి పలుకుతున్నారు. అంటే మేము చేసిన పనులు వాళ్ళు మెచ్చుకుంటున్నట్టుగానే ఇండైరెక్ట్గా అది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మొన్నటి వరకు తిట్టేశారు, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వకుండా చేశారు, అడ్డుకున్నారు. గత నెలలోనేమో సచివాలయం దగ్గర ఇచ్చారు, ఈసారి ఏమో బ్యాంకులు అన్నారు. ప్రజలు నానాయతన పెడుతున్న వ్యక్తులు దుర్మార్గులు ఈ ప్రతిపక్షాలు, అవగాహన లేని వ్యక్తులు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దాని గురించి వారికి కనీసం అవగాహన నుండి చంద్రబాబు నాయుడు, అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్స్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రాప్ చేసేస్తాడని చెప్పి దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషప్రచారం చేస్తున్న వ్యక్తులు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్లు అన్ని స్టేట్లకి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తూ ఇంకా భూములు ఎవరికి కూడా ఉండదు, జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు అంటూ కూడా ప్రచారం చేశారు. దాన్ని రద్దు చేస్తామని కూడా టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. దానిపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? సార్, కనీసం దుష్ప్రచారం మాత్రమే. యాక్చువల్గా చట్టాన్ని తెచ్చింది మీకున్న అవగాహన వాళ్ళకి లేదు. తెచ్చింది బీజేపీ. అది కూడా సత్సంకల్పంతో తెచ్చింది బీజేపీ కూడా, చెడ్డ ఉద్దేశం కానీ ఏం కాదు. దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఆ చట్టం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఈ ల్యాండ్ అంతా లాగేసుకుంటారని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్తారు ఎప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తారో అది చేస్తారు. టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని కనీసం బీజేపీ వాళ్ళు ముట్టుకొని కూడా తాకల. ఎందుకంటే ఇది చేయలేము, ఇది చెందదు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఈ పనికిమాలిన వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నామని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు 3 పార్టీలు కలిసి. అంటే ఇందులో మేనిఫెస్టో చూసినట్లయితే కనుక ఏ పార్టీకి ఏ పథకాలు, ఇటు జనసేన సంబంధించిన ఈ పథకాలని, టీడీపీకి సంబంధించిన పథకాలని, ఎన్డీఏకి సంబంధించినవి లేకుండా ఇప్పుడు పూర్తిగా ఓన్లీ ఒక మేనిఫెస్టో మీరు గతంలో అమలుపరిచిన పథకాలు ఏవైతే ఉన్నాయో దాని పేర్లు మార్చి దాన్ని వారి మేనిఫెస్టోగా పెట్టారు. అంటే గతంలో సంక్షేమం తప్పు అన్న వ్యక్తులు ఇప్పుడు మీరిచ్చిన దాని మీద డబుల్ హామీలు ఇచ్చారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? సార్, సంక్షేమం ఇస్తే ఏదో శ్రీలంక అయిపోద్ది, లేకపోతే ఇంకొక అడుక్కు తింటుంది దేశం అని చెప్పిన వ్యక్తులు ఈరోజు మేము ఇచ్చిన దానికన్నా డబుల్ హామీలు ఇస్తున్నారు. అంటే ఏంటంటే ఏదో ఫ్రస్ట్రేషన్, వాళ్ళు ఏదో విధంగా అధికారంలోకి వచ్చేయాలి, జరుగు జగన్ అంటే వీళ్ళు వచ్చేసి ఎక్కేద్దామని చెప్పేసి అది పేపర్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈరోజు కూడా పేపర్ నిండా ఫుల్గా ఎల్లో మీడియా అంతా కూడా ప్రింట్ చేశారు. అంటే కనీసం అవగాహన లేదు, ఈ చట్టం ఎవరు పెట్టారు, రాష్ట్రంలో అమలైందా వచ్చిందా అనేది కూడా వారికి తెలియదు. ఇది చట్టాన్ని పెట్టింది బీజేపీ సత్సంకల్పంతోనే పెట్టింది, మంచిదే అది. కానీ మన రాష్ట్రంలో దాన్ని అమలు చేయలేదు. అసలు దాని గురించి దాన్ని మనం వ్యతిరేకించాం, దానివల్ల ప్రజల్లో అపోహ ఉంది, అది తొలగే వరకు మనకు వద్దని కూడా అనుకున్నాం. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తున్నట్టు, ప్రజల దగ్గర ల్యాండ్ అంతా లాగేసుకున్నట్టు వీళ్ళు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తారు, అందులో డౌట్ లేదు. ధర్మం మా పక్షాన ఉంది, మేము ఎప్పుడూ గెలుస్తాం.
అయితే ప్రతి చోట కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, వచ్చేది వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా వైసీపీ నాయకులు కానీ ఇటు అభ్యర్థులు కానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో చిరంజీవి, 99 టీవీ, రాజమండ్రి.